నమస్తే అందరు ఎట్లున్నారులా మంచిగా ఉన్నారా? చలో ఇక నేనైతే మస్తున్నా. ఇవాళ మన వీకెండ్ అదర్స్కు స్వాగతం సుస్వాగతం. చలో ఇక అందరు టీవీల ముందట కూర్చున్నట్టే కదా, ఇక ఆలస్యం ఎందుకు, వీకెండ్ హెడ్లైన్స్ ఏందో చూడు. మళ్ళా గల్లీ కుక్కల వల్ల పోయింది ఓ చిన్న పాప పానం. దీనికి కారణం రాజకీయ నాయకుల నిర్లక్ష్యం. రేపటి సంది స్కూల్ పోరగాళ్లకు ఎండాకాలం సెలవులు. పోలగల్ల మీద నజర్ పెట్టుండ్రి ఓ తల్లిదండ్రులు. ఇంకా కొన్ని రోజులల్లా కొత్త సచివాలయం రిబ్బన్ కటింగ్. గా కార్యక్రమం చూడడానికి చాలా మంది వెయిటింగ్. కాంగ్రెస్ బీజేపీ నడుమ మాటల యుద్ధం. ఎందుకీ పద్ధతి అని అంటున్నారు చూసిన జనం. ఎండ దెబ్బకు ఆగమాగమైతున్నాయి మూగ జీవులు. జర వాటి మంచి చెడు కూడా అరుచుకోండి ఓ సార్లు. ఇప్పుడు చాలా మంది ఎక్కుతున్నారంట మన దగ్గర మెట్రోలు. మరి గా తీరుగున్నాయి బయట ఎండలు. ఇప్పుడు మనం వార్తలు షురు చేయగానే అది అట్లయింది ఇది ఇట్లయింది అని కాకుండా ఇలా ఒక ముచ్చట గురించి మనం చాలా సేపు మాట్లాడుకోవాలి. ఇప్పుడున్న రాజకీయ నాయకులను చూస్తుంటే నాకైతే మస్తు కోపం వస్తున్నది. అరే ఎన్నిసార్లు చెప్పినా అంతేనా సార్లు? మీ లొల్లీలు మీకేనా? మా గోసలు ఏమైనా పట్టించుకునేది ఉన్నదా? ఇక మాకు శాత కాదు, మీ తిప్పలేదో మీరే వడురు అని అంటారా? చెప్పురి, అట్లయినా మా పిల్లల ప్రాణాలు మేము కాపాడుకుంటాం. ఏందుల్లా గంత కోపం మీద చూస్తున్నారు? ఏంది నేను గిట్లా మాట్లాడుతున్నానా? ఈ మాటలన్నీ నేను అనలేదులా, కొన్ని లక్షల మంది అంటున్నారు. అసలు వాళ్ళు ఏమంటున్నారనే కదా మీ ఆలోచన అంతా. చలో ఆలస్యం చేయకుండా గీ ముచ్చటినూరి. ఇప్పుడున్న రాజకీయ నాయకులను చూస్తుంటే మనకు చాలా కోపం రావచ్చు. అరే ఎన్నిసార్లు చెప్పినా అంతేనా సార్లు? మీ లొల్లీలు మీకేనా? మా గోసలు ఏమైనా పట్టించుకునేది ఉన్నదా? ఇక మాకు శాత కాదు, మీ తిప్పలేదో మీరు వడురు అని అంటారు. చెప్పుర్రి, గట్లైనా మా పిల్లల ప్రాణాలు మా ప్రాణాలు కాపాడుకుంటాం అంటున్నారు పబ్లిక్. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే, ఓ 2 నెలల కిందట అంబర్పేట దగ్గర ఒక చిన్న బాబును గల్లీ కుక్కలు కలిసి మీది కేగబడి పోలగాని జీవి తీసినాయి. ఇక ముచ్చట అయిపోగానే ఎమ్మటే మన దగ్గర ఉన్న లీడర్లు మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పారు. కానీ ఇంకా మన దగ్గర అయ్యే కుక్కల దాడులు అయితేనే ఉన్నాయి, పోయే ప్రాణాలు పోతూనే ఉన్నాయి. ఇక ముచ్చటంతా ఎందుకు చెప్పినామంటే, ఇక ముచ్చట మన దగ్గర కాలేదు కానీ మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న పిల్ల ఆడుకుంటుంటే అన్యాయంగా అక్కడ ఉన్న గల్లీ కుక్కలు వచ్చి ఇంటి దగ్గర నుండి పక్కకున్న పొలం దాకా గుంజుకపోయి మరి చాలా దారుణంగా చిన్న పొల జీవి తీసినాయి. అయ్యో నిండి 100 జీవితాన్ని 18 నెలలకే పొట్టన పెట్టుకున్నాయని చిన్న పాప తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఏందో ఏమో రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారో ఇక వాళ్ళకే తెలవాలి అని అంటున్నారు ముచ్చటిన్న పబ్లిక్. ఓ జనాలు, ఇక మన బాధలు మన గోసలు వాళ్ళు పట్టించుకుంటారో లేదో తెలియదు కానీ మన జాగ్రత్తలు మనం ఉంటే చాలా నయం అని చెప్తున్నారు ముచ్చటిన్న నెటిజన్లు. ఈ ఎండాకాలం రాగానే మనకు కాదు అవ్వాయిలకు ఓ పెద్ద చిక్కొచ్చి పడుతుంది. అవి ఎందుకంటారు, ఇప్పుడు ఎండాకాలం షురు కాగానే మొదటి నెలలనే ఒక పూట బడులు షురు చేస్తారా? ఇక అయిటాక కొన్ని రోజుల తర్వాత అంటే ఈ ఏప్రిల్ నెల ఇక బడులు అన్నీ బంద్ అవుతాయి. కాబట్టి ఎండాకాలం సెలవులు షురు అవుతాయి కదా. గిల్ల మరి వార్త ఏమున్నది అని సోచయిస్తున్నారులే, జరోపిక పట్టుండ్రి. అస్సలు ముచ్చటకే వస్తున్నాం కానీ ఇక్కడ మొత్తానికి మేము చెప్పదలుచుకున్న ముచ్చట ఏందంటే, ఈ ఎండాకాలం రాగానే మనకు కాదు అవ్వాయిలకు పెద్ద షిక్కొచ్చి పడ్డది. అవు ఎందుకంటారు, ఇప్పుడు ఎండాకాలం షురు కాగానే మొదటి నెలలనే ఒక పూట బడులు షురు చేస్తారు. ఇక అయిటాక కొన్ని రోజుల తర్వాత అంటే ఈ ఏప్రిల్ నెల ఇక బడులు బంద్ అవుతాయి. కాబట్టి ఎండాకాలం సెలవులు షురు అవుతాయి. గిన్నె మరి వార్త ఏమున్నదని సోచయిస్తున్నారులే. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ఒక ముచ్చట కూడా ఉన్నది.
ఇక ఎండాకాలం ఎప్పుడైతే షురు అవుతుందో అప్పటి సంది ఈ స్కూల్ పోరగాళ్ళకి సంబరం చెప్పలేని తీరుగుంటది. ఎందుకంటారు ఇక ఏమున్నది, ఎప్పుడైతే ఎండాకాలం షురు అవుతుందో చిన్న ఒక పూట బడులు షురు చేస్తారు. అయిటాక బడులు బంద్ చేసి ఎండాకాలం సెలవులు ఇస్తారు. ఇక పొలగాండ్రు సెలవులు ఇయ్యంగానే ఆగుతారా వాళ్ళ ఇక ఇచ్చిన రోజు కూడా ఇంట్లో ఉంటే పాపం మనకు రాదురి. ఇక మన పట్నంలోనేమో స్విమ్మింగ్ పూల్ అని, ఆ పార్క్ అని, ఈ పార్క్ అని అటు ఇటు తిరుగుతారు. ఇక మన ఊర్లలో అయితే చెర్లలకు బాయిలకు ఈతలకు కూడా పోతారు. చిన్న చిన్న పోరగాళ్ళు అయితే చిర్రగొండ కూడా ఆడతారు. ఇక ఇంట్లో మనం చెప్పుకోవాల్సిన ముచ్చట ఏంటంటే ఎండాకాలం సెలవులు వచ్చినాయి కదా అని బయటకు పోయి ఆడుకురుడు, చెర్లకు బాయిలకు ఈతలకు పోవుడు ఇక గిసొంటివి ఎవరు చేయకుండ్రి. బయటకు వెళ్తే బగబగమనే ఎండలు, ఇక చూస్తేనేమో మళ్ళా మోపైతున్న కరోనా పురుగు, అటు చూస్తే గల్లీ కుక్కల లొల్లీలు. జర భద్రంగా ఉండుర్రి ఓ పబ్లిక్. గట్లనే పిల్లగండ్ల మీద ఓ పరి నజర్ పెట్టి ఉంచుర్రి ఓ తల్లిదండ్రులు. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మన కొత్త సచివాలయం రిబ్బన్ కటింగ్ కు టైం దగ్గర పడ్డట్టే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పట్నంలో ఎక్కడికి వెళ్ళి చూసినా కనబడే ఈ కొత్త సచివాలయం ముచ్చట్లు ఇంతకు మునుపు మనం చాలా సార్లు చెప్పుకున్నాం కదా. అయితే మొన్నటి వరకు సచివాలయం ఎట్లున్నది, గట్లనే అక్కడ మన లీడర్లకు ఉన్న సౌలతులేంది, గిట్లా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కానీ అయితే రిబ్బన్ కటింగ్ కు టైం దగ్గర పడ్డ కొద్దీ లీడర్ల ఆలోచనలు చాలా రకాలుగా మారుతున్నాయి. ఇక మరి మనకు అక్కడికి వచ్చే ముచ్చటేంది, మంచేంది, చెడేంది అన్నర్చుకుందాం పారి. ఇక మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త సచివాలయం డేటు ఫిక్స్ అయిపోయినట్టే. ఈ నెల 30వ తారీఖున తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవం చాలా ఘనంగా చేయాలని మన సీఎం సార్ ఆదేశాలు ఇచ్చేసిండు. ఇక ఇంట్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, గట్టనే మంత్రులు, ఇక జిల్లా స్థాయి ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు కూడా ఇక అందరికి మీటింగ్ లో కూర్చొని సార్ తోటి ముచ్చట పెట్టిల్లు అన్నట్టు. ఇక ఇప్పుడు సచివాలయ ప్రారంభోత్సవాల ప్రైవేట్ వాహనాలు లోపలికి రానియరట. గట్లనే ఇక వృద్ధులు, దివ్యాంగులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కరెంటు బండ్లు కూడా ఏర్పాటు చేస్తారట. ఇక గట్లనే 30వ తారీఖు మరి పూజ ఎప్పుడు చేయాలి, ఏ టైంకి చేయాలో ఇక వివరాలన్నీ తర్వాత చెప్తారట. ఇక ఇప్పుడు ఈ పండుగకు చాలా ఎత్తున జనాలు రావాలి. గట్లనే ఇక ఆర్టీసీ బస్సులు కూడా చేపిస్తారట సారు. ఇక ఏంది లేలేనా 35,000 మందికి ఈ ప్రారంభోత్సవానికి రావాలట. ఇక గట్లనే మన తెలంగాణ రాష్ట్రంలో పనిచేసేటోళ్ళు ఎస్పీలు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళు వీళ్ళు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇక ఉన్నోళ్ళు లేనోళ్ళు, ప్రజాప్రతినిధులు మొత్తం అందరు వచ్చి హాజరు కావాలన్నట్టు. ఇక ఇట్లా ప్రారంభోత్సవం కాగానే మొదల సీఎం సారు క్యాబిన్లో కూర్చుంటాడట. ఇక ఐటక మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కూర్చొని ఇక మంచి చెడు మాట్లాడుకుంటారట. ఇక ఇదంతా ఇప్పుడు సచివాలయం ముచ్చట. చలో ఇక ఇంకా చెప్పుకోవాల్సిన ముచ్చట్లు చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడైతే చిన్న బ్రేక్ తీసుకోండి. వాస్తవాలకు దగ్గరగా, నిజాయితీకి నిలువుటద్దల్లా, ప్రతి అడుగు రేపటికి ముందడుగులా, సరికొత్త వార్తా ప్రసార శ్రవంతిలా మీ అమ్మా న్యూస్ ఛానల్. అమ్మా న్యూస్ ఓటీటీ యాప్ మీ ఆండ్రాయిడ్ టీవీలో వెంటనే మీ టీవీలోని ప్లే స్టోర్ లో అమ్మా న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఉచితంగా నాన్ స్టాప్ ప్రసారాలు వీక్షించండి. ఏది నిజం? వార్తలన్నీ నిజాలేనా? కథనాలన్నీ కరెక్టేనా? ఏ రాత వెనుక ఏ మర్మం దాగుంది? ఏ రంగు జెండాను ఏ అక్షరం మోస్తున్నది? నమస్తే, నేను మీ కప్రప్రసాదరావు. ఇన్డెప్త్గా మీ ముందుకు. నిజాల్ని నిగ్గు తేల్చే ఏది నిజం? వార్తాపత్రికల వార్తలపై కప్పర లోతైన విశ్లేషణ ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 వరకు మన అమ్మా న్యూస్ లో. చంద్రకళ ఉంటుందిరా. చంద్రకళ చంద్రకళ చంద్రకళ. చందు చంద్రకళ కాదు, వెన్నెల. పిలిస్తే పిలిచారు గాని ఎంత బాగుందో. స్టైల్ సికందర్ మోడల్. తమ్ముడు, ఇది నీ అదోస్ కాదు, నా మేమ్స్ అడ్డా. ఎస్, ఇది మేమ్స్ అడ్డా, వెన్నెల కడ్డ.
అట ఈ ప్రోగ్రాంలో మరి ఎంటర్టైన్మెంట్ ఇరుక్కు ఓర బాబా ఎరక్కో తీయకొట్టదు కాదు అసలు ఏ రంగులో ఉంటుంది రంగు రుచి కాదు సరదాగా ఉంటుంది అదో ఫీలింగ్ రా బాయ్ పోనీ కనబడుతుందా మరి అవును మీకు నవ్వులు పంచడానికి వచ్చేస్తుంది మేమ్స్ అడ్డా ఇది ఎక్కడ పనిరా నాన్న అమ్మానిస్లో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు తిరిగి సాయంత్రం 5 గంటలకు ప్రత్యర్థిపై తగ్గేదలే అంటున్న ఖద్దర్ బాబులు కత్తి ఒకని చేతిలో పెట్టి యుద్ధం ఇంకోని చేయమంటే వాడు చేస్తాడా ఉర్రు తొలగిన లుచ్చన కొడుకుల గడ్డ మిలిపోయిన పార్టీ భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని బట్టలు చింపి ఈ ప్రజలు కుక్కల్ని తరిమినట్టు తరమకపోతే నా పేరు మార్చుకొని గుండు కొట్టించుకుంటా సెన్సార్కే సెగలు పుట్టించేలా మాటల యుద్ధం వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వడ్డీతో సహా వడ్డిస్తా గుర్తు పెట్టుకోండి మీరు ఒకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను గల్లీ టు ఢిల్లీ ఘాటైన రాజకీయాలతో బర్నింగ్ పాలిటిక్స్ ప్రతిరోజు రాత్రి 8:30 మీ అమ్మా న్యూస్ లో బిరేక్ అయిపోయింది కదలా చలో తాతిమ్మ ముచ్చట్లు కూడా అరుచుకుందాం పారి చలో ఇక బిరేక్ అయిపోయింది కదా ఇప్పుడు రాజకీయ ముచ్చట్లేందో చూద్దాం పాండ్రి ఇప్పుడు మన దగ్గర అంటే మన తెలంగాణలో ఏ పార్టీల నడుమ లొల్లి ఎక్కువ ఉంటుందని అడిగితే మీరేం చెప్తారు గది గా ముచ్చట మాకెందుకు తెలియదు ఇటు చూస్తే గులాబీ పార్టీ అటు చూస్తేనేమో కమలం పార్టీ ఈ రెండు పార్టీల నడుమ చాలా లొల్లీలు అవుతుంటాయి గట్లనే గవి మేము ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాం అని మీరు అంటారులే చలో ఇప్పుడు మీ కొరకు ఒక కొత్త పంచాయతీ పట్టుకొచ్చిన ఇక లీడర్ల ముచ్చట తిన్నాక అసలు ముచ్చట ఏందో మనం మాట్లాడుకుందాం చలో ఇక వీడియో చూడుర్రి ఇక్కడ మరేగా కొత్త పంచాయతీ ఏంది ఎవ్వలుగా లీడర్లు ఏమైంది అని ఎక్కువసేపు ఆలోచన చేయకుండ్రి ఇక అసలు ముచ్చట ఏందో చెప్తా వినుడ్రి ఇక మొన్నటిదాకా మన దగ్గర ఎక్కడ చూసినా ఓ రెండు పార్టీల నడుమ చాలా లొల్లిలు అవుతున్నాయి అంటే గదిగా గులాబీ పార్టీ గల్లెలగా కమలం పార్టీ నడుమ కానీ ఇక్కడ లొల్లి అయింది కమలంకు గట్టనే చేతి గుర్తు పార్టీలకు హాయిగా ఇక్కడ కాక పంచాయతీ ఏందో తెలియాలంటే ముందు అలాగో సార్ మాట తినాల్సిందే మీరుగా మీకు మునుగోడు ఎన్నికలు ఉన్నాయి మునుగోడు ఎన్నికల పూట కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంపించదా టీఆర్ఎస్ పార్టీ చెప్పండి అడగండి మీరు ఆ గుండె మీద చేసుకొని చెప్పమని చెప్పండి రెండవది ఇవాళ కూడా మీరు ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ మీద చిన్న జరిగితే ఫస్ట్ స్పందించే వాళ్ళు ఎవరున్నారు చూసినా మీరు కేసీఆర్ గారు స్పందిస్తారు కేసీఆర్ గారి మంత్రులు స్పందిస్తారు ఎక్కడో కాడ ఎన్నికల ముందు పెట్టుకుంటారా ఎన్నికల తర్వాత పెట్టుకుంటారా కానీ వాళ్ళు నానానికి బొమ్మ బరుసు లెక్క ఒక దిక్కు ఉండడానికి స్కోప్ ఉంటుంది తప్ప ఎంత బుకాయించినప్పుడు కూడా మీకు తెలుసు నేషనల్ పార్టీస్ ఎట్లా ఉంటుంది ఢిల్లీ కేంద్రంగా చూస్తారు తప్ప ఆలోచన చేస్తారు తప్ప ఈ ఒక రాష్ట్రం ఏమైందని ఆలోచన ఉండదు నాకు తెలిసి అంటే నేను ఎవరిని కించపరచట్లేదు ఎవరిని ఆరోపణ చేయట్లేదు కానీ 100% మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి 25 కోట్ల రూపాయలు పంపించినది జగమైన సత్యం దానికి లెక్కలు ఉంటాయా పత్రం ఉంటుందా దానికైనా ఎవిడెన్స్ చూపిస్తాను నేను చెప్పండి ఇది నేను చెప్తే నేరం అయితే ఇక మొన్న ఆయన మునుగోడు ఎలక్షన్లా బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 25 కోట్లు తీసుకున్నారని చెప్పి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సార్ అనుకుంటూ వచ్చాడు ఇక మరి గా లెక్కేందో కూడా తెలుసాలని డిమాండ్ చేసిండు అరే మేమెందుకు తీసుకున్నాం మాకేం అవసరం అని చెప్పి చేతి గుర్తు పార్టీ వాళ్ళు అంటే ఇక ఇదే ముచ్చట మీద చేతి గుర్తు పార్టీ పెద్ద సారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సారు ఏమంటున్నాడంటే సమాజాన్ని చులకన చేయకు తెలంగాణ సమాజం కోసం కొట్లాడే ప్రశ్నించే గొంతుల మీద దాడి చెయ్యకు ఒకవేళ నువ్వు ఆ దాడి చేసినవంటే ఇది 100% కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు నువ్వు సహకరించినట్టే ఈ దుర్మార్గాన్ని తెలంగాణ సమాజం క్షమించదు ఎవడికి భయపడను నిటారుగా నిలబడి కొట్లాడతా
ఎవడైనా నీకో లేకపోతే నీ వెనకాల ఉన్నోళ్ళకో వాళ్ళ వెనకాల ఉన్నోళ్ళకో ఏమైనా ఆలోచనలు ఉన్నాయేమో, ఏదైనా జరగవచ్చు రాజకీయాలని. రేవంత్ రెడ్డి రాజకీయాలలో ఉన్నంతసేపు ఏది జరగదు. ఒకటే జరుగుతుంది, కేసీఆర్తో కొట్లాడేది, కేసీఆర్ను దగ్గతే దించేది. అంతకు మించిన లక్ష్యం నా జీవితంలో లేదు. నా జీవితంలో అన్నీ ఉన్నాయి, నాకు లేనిది లేదు. నా జీవితం నాకు వడ్డించిన విస్తరి పంచపక్ష ప్రమాణాలతో బతుకుతున్నోడి నేను. నా జీవితంలో ఏకైక లక్ష్యం చంద్రశేఖరరావు లాంటి దుర్మార్గుడిని గద్దె మీద నుంచి దించడమే. దానికోసం సర్వం ఒడ్డుతా, మొత్తం పెట్టి తొడుక్కున్న బట్టలతో సహా, అవసరమైతే డ్రాయర్ మీద మిగిలినా సరే వాటితో కొట్లాడేది ఖాయం. ఖాయం రాజేంద్ర. అగో ఈసారి ఏమంటున్నాడంటే ఇక అసలు పైసలు మేము ఎందుకు తీసుకుంటాం, మాకేం అవసరం, మునుగోడు ఎన్నికలకు అయిన ఖర్చు అంతా మా కార్యకర్తలే అని అనుకుంటూ వచ్చాడు మన రేవంత్ రెడ్డి సారు. ఇక మనం మంచేందో చెడేందో తెలియదు కానీ మీరన్న మాటలకు అన్నిటికీ నేను సిద్ధమని మీ కమలం పువ్వులు నమ్మే భాగ్యలే శివుడి దగ్గరకు వస్తా, తడి బట్టలతో ప్రమాణం చేస్తారా అని సవాల్ ఇచ్చుకుంటూ వచ్చిండు ఇక రేవంత్ రెడ్డి సారు. ఏం జరిగింది ఆయన తర్వాత ఏం జరిగింది, ఎవరి పక్కన నిలబడ్డాడు, ఎవరి గురించి మాట్లాడుతూ దగ్గర రాజేంద్ర. ఈ మాటలతో తెలంగాణ సమాజాన్ని చులకన చేయకు. తెలంగాణ సమాజం కోసం కొట్లాడే ప్రశ్నించే గొంతుల మీద దాడి చెయ్యకు. ఒకవేళ నువ్వు ఆ దాడి చేసినావంటే ఇది 100% కలెక్టర్ చంద్రశేఖరరావుకు సహకరించినట్టే. ఈ దుర్మార్గాన్ని తెలంగాణ సమాజం క్షమించదు, ఎవరికి భయపడదు, నిటారుగా నిలబడి కొట్లాట. ఎవరైనా నీకో లేకపోతే నీ వెనకాల ఉన్నోళ్ళకు వాళ్ళ వెనకాల ఉన్నోళ్ళకు ఏమైనా ఆలోచనలు ఉన్నాయేమో, ఏదైనా జరగచ్చు రాజకీయాలని. రేవంత్ రెడ్డి రాజకీయాలలో ఉన్నంతసేపు ఏది జరగదు. ఒకటే జరుగుతుంది, కేసీఆర్తో కొట్లాడేది, కేసీఆర్ను దగ్గతే దించేది. అంతకు మించిన లక్ష్యం నా జీవితంలో లేదు. నా జీవితంలో అన్నీ ఉన్నాయి, నాకు లేనిది లేదు. నా జీవితం నాకు వడ్డించిన విస్తరి పంచపక్ష ప్రమాణాలతో బతుకుతున్నోడి నేను. మొత్తానికి అదన్నట్టు ఇక అసలు ముచ్చట రేవంత్ రెడ్డి సారు మాట్లాడుకుంటా చిన్నగా కంటతడి పెట్టుకుంటా ఇగో మేము ఏం తప్పు చేయలేదు, మమ్మల్ని ఇట్లా అనుడు మంచి పద్ధతి కాదు, ఇక రాజకీయంలో ఉన్నాం కాబట్టి ఒక నాయకుని లెక్క మాట్లాడాలి, కానీ ఇట్లా లేనిపోని ఒట్టించడం మాత్రం మంచి పద్ధతి కాదని చెప్పుకుంటా ఉన్న ముచ్చట ఉన్నట్టు చెప్పుకుంటూ వచ్చిండు రేవంత్ రెడ్డి సారు. ఏందో ఏమో మీ రాజకీయాలు కానీ మీరు చేసే పనులకు మేము పరిశాన్ అవుతున్నాం. గట్లనే ప్రజలకు అభివృద్ధి పనులు ఏమంటే పక్క పార్టీలతో పంచాలు పెట్టుకుని ఏందని మస్తు మంది అంటున్నారు. ఇక ముచ్చటినాక ఇక లీడర్లు మీరే ఆలోచన చేయాలి ముచ్చట మీద. అబ్బా ఏమండలరా నాయన, తెల్లారు లేస్తే బయటకు పోవాలంటే పానం అంతా జల్లుమంటుంది. గటనే కాలు తీసి కింద పెడితే కాళ్ళన్నీ కాలిపోతున్నాయి. ఎన్ని నీళ్లు తాగినా ఇంకా గొంతు ఎండిపోతూనే ఉన్నది. మొత్తానికి ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ముచ్చట ఏందంటే, ఎందుకు అట్లా చూస్తున్నారు? ఈ వార్త ఇంతకుముందే చెప్పిండ్రు కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నారని ఆలోచన చేస్తున్నారులే. మరి ఇన్ని రోజులు తెల్లారు లేస్తే మనకి ఏమవుతుంది, మన పానం ఎట్లున్నది, వచ్చి రాని ఎండలకు వానలకు మనం ఏ తీరుగా ఆలోచన చేస్తున్నాం. మరి మన గిన్ని రకాల ఆలోచనలు చేసినాం కదా, ఎన్నడైనా బయట నోరులేని మూగజీవాలు ఎట్లున్నాయి, వాటి మంచి ఏంది మరి చెడేందని ఎన్నడన్నా ఆలోచన చేసిర్రా? ఇప్పుడు చేయండ్రి, ఎందుకంటారు ఈ వీడియో చూడురి. అరే ఏమెండలో ఏమోరా నాయన, ఇటు మనుషులనే కాకుండా అటు మూగ జీవాల్ని కూడా ఆగమాగం చేస్తుంది ఎండ. ఇక ఇప్పుడు నడుస్తున్న కాలం చూస్తేనేమో ఎప్పుడు ఎండలు కొడతాయో ఎప్పుడు వానలు పడతాయో అని పరేషాన్ అవుతున్నాం. ఇక ఇప్పుడు కొట్టే ఎండలకు మనమన్న కనీసం ఆడింత ఈడింత ఇంత చల్ల నీళ్ళు తాగుడో లేకపోతే ఇంత పండ్ల రసం తాగి గొంతు చల్లగా చేసుకుండో చేస్తున్నాం. కానీ ఇటు మూగ జీవాలని చూస్తా అంటే పాపం తాగనీకి నీళ్లు కరువైనాయి. గట్లనే అటింత చల్లగా ఏడైనా ఒరుగుదామంటే చెట్ల జాడే కనబడతలేదా? ఇలాగా మూగ జీవాలు గీ తిరగ తిప్పలు పడుతున్నాయి అంటే ఇక దానికి కారణం ఒక రకంగా మనమనే చెప్పచ్చు. అడవిలో ఉన్న చెట్లను మన అవసరాలకు కొట్టెత్తమాయే. ఇప్పుడు వాటికి ఏడుండాలనో తెలియక మస్తు తిప్పలు పడుకుంటా చక్కగా మన ఇంట్లోకే వస్తాండాయి. మనం కూడా పారే ఆలోచన చేయాలి.
ఇక గీ ముచ్చట పక్కన పెడితే ప్రతి ఏడు గీ ఎండాకాలం రాగానే సర్కార్ గీ మూగ జీవాల కోసం కూలర్లు ఏసీలు పెట్టించేది. మరి ఇప్పుడు ఎండలు గీ తిరగా కొడుతున్నా ఇంకా వాటికి ఎటువంటి సౌలతులు లేకపోయే. నోరు లేని మూగ జీవాలు జర వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకాన్నే ఉంది. జర మన ఇంటి చుట్టుపక్కల కూడా ఏడైనా గీ మూగ జీవాలు కనబడితే ఇంత బువ్వ పెట్టి ఆదుకోర్రి. గట్లనే ఇంటి ముందట బకెట్లు నీళ్లు పెట్టి వాటి ధూపం తీర్చుండ్రి. అరే ఏం పట్నమో ఏం కష్టాలో ఏమోరా నాయన, ఆలోచన చేస్తేనే పానం అంతా గాయ అవుతున్నది కదా. మన పట్నంలో ఏమైనా ముచ్చట గురించి జరింత షురు చేసినాం అనుకో, ఇక ముచ్చటకు కోసనే ఉండదు. అవు మళ్ళా పట్నంలో అసలు కాలు పెట్టనీకైనా ఇంత సందు ఉన్నదా? ఇక మన దగ్గర ట్రాఫిక్ గురించి అయితే గట్లనే కాలుష్యం గురించి అయితే చెప్పనక్కర్నే లేదు. బస్సు ఎక్కినా గట్లనే బండి ఎక్కినా ఆఖరికి ఇప్పుడు నడుస్తున్న మెట్రో ఎక్కినా ఎక్కడ చూడు ఫుల్గా జనాభా. కనీసం మొస తీసుకుందామన్నా అయితే లేదు. ఎందుకు అట్లా చూస్తున్నారు? ఇక్కడ ముచ్చటేమున్నదని ఆలోచిస్తున్నారులే. మెట్రో అని చెప్పినాం కదా, ఇంకా మెట్రో ముచ్చటేందో మీరైనా పారి. అరే రే ఈ పట్నంలో జర్ర ఇంత కాలు పెట్టి నడుద్దామంటే సందే దొరకదు. అగో గట్లుంటుంది ఇక మన పట్నము. కసంటిది ఇప్పుడు ఏ బండ్లు ఎక్కినా బస్సులు ఎక్కినా ఏడెక్కినా కథం ఎక్కడ చూడు ఫుల్ జనాభా. ఆగో ఇన్ని రోజులేమో పట్నం పబ్లిక్ ఇక ఎక్కువ బస్సులల్లా గట్టనే బండ్ల మీద టూ వీలర్ల మీద ట్రాక్టర్ల మీద పోయేటోళ్ళు. కానీ ఇప్పుడు పట్నంలో ఎక్కడ చూసినా అందరికీ జర ఇంత మంచిగా నిమ్మలంగా పోయేదేదో ఉన్నదంటే కథం కాదు మన హైదరాబాద్ మెట్రో. ఇక ఇప్పుడు జనాలు కూడా ఈ అవ్వకి వచ్చిరాని ఎండల వల్ల బయటికి పోతే పానం అంతా గాబర అవుతుంది గాయగా అవుతుంది అని చెప్పేసి ఇక ఉన్నోళ్ళు లేనోళ్ళు బస్సు ఎక్కేటోళ్ళు కూడా మెట్రో ట్రైన్ ఎక్కేసరికి వరి అవికి ఇప్పుడు ఏ ప్రతి స్టేషన్ లో చూడు వరి సీఎం పోయేంత సందు కూడా దొరకకుండా జనాలు ఇరుచుకుంటా మరి లోపల పోయి కూర్చుంటారు మెట్రో స్టేషన్ లా. అరే నీ అవ్వ ఏ స్టేషన్ లో చూడు కారే జర్రింత సీమ పోయేంత సందు కూడా లేకుండా జనాలు ఇరుక్కుంటా మరి కూర్చుంటున్నారు ఈ మెట్రో ట్రైన్లల్లా. ఆగో ఇక మరి మెట్రో ట్రైన్ పోకపోతే మమ్మల్ని ఎట్లా పోమంటారు సారు? మరి బయటకి ఇట్లా పోతేనేమో ఎండలు ఉన్నాయని చెప్పేసి ఇక పబ్లిక్ అంటున్నారు దిక్కు. ఇక ఇప్పుడు ఎండల పబ్లిక్ కాపాడుకోవాల్సిన బాధ్యత మన లీడర్లకు ఉన్నది కాబట్టి అగో ఇప్పుడు మెట్రో ఉపాయం మంచిగానే ఉన్నాయి. కానీ ఇక వచ్చేపోయేటోళ్ళంతా మెట్రోలో పోయేసరికి కాడ చాలా తిప్పలవుతుంది పబ్లిక్. వెంటనే బయట బస్సులలో పోదామంటే గడికో బస్సు వస్తుంది, గంటకో తాపో బస్సు వస్తుంది. ఇక జర అన్నిలో పోదామంటే గాబర అవుతా ఉంటుంది. ఇక దానికోసం జర పబ్లిక్ ఎట్లాంటి తిప్ప లేకుండా జర మీరే ఏదైనా ఒకటి ఉపాయం చేయాలి లీడర్లు అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. ఎట్లున్నాయి ఇలా ఇవాళ మన వీకెండ్ అదర్స్ మంచిగా ఉన్నాయి కదా. చలో ఇక మీకు నచ్చినట్టు మాకు వచ్చినట్టు ఇక ఎప్పటికప్పుడు గిసంటి ముచ్చట్లు పట్టుకొస్తూనే ఉంటాం. ఇక మన మిగిలిన ముచ్చట్లుంటే రేపు ఇన్ని ముచ్చట్లు కలిపి చెప్పుకుందాం. కానీ జరగ అప్పటిదాకా యాద్ మరవకుండా చూడుర్రి మన అమ్మా న్యూస్.